ఆలోచించి ఆగిపోతుంది. అలాగని గౌరవించటం తప్పు కాదు, ప్రేమించటము తప్పు కాదు. తల్లిదండ్రులను సన్మానించమని దేవుడే బైబిల్లో చెప్పాడు. అయితే ఈ తండ్రి, భూమి మీద ఉన్న తండ్రి కష్టాన్ని లేదా శ్రమను లేదా తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తించిన ఈ మానవ జాతి కంటికి కనపడని పరలోకపు తండ్రి పడుతున్న కష్టాన్ని ఏమాత్రం గుర్తించారు అన్నదే ప్రశ్న. పరలోకపు తండ్రి త్యాగాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, లేదా పరలోకపు తండ్రి ప్రేమను ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది ప్రశ్న. నిజానికి నాన్నను ఎక్కువగా గౌరవించడానికి ప్రధానమైన కారణం, చిన్నప్పటి నుంచి మా చేయి పెట్టుకుని పెంచాడు, మాకు ఆహారం సంపాదించాడు, మాకు బట్టలు ఇచ్చాడు, మాకు చదువు చెప్పించాడు, మాకు తోడుగా ఉన్నాడు అని నాన్నను గౌరవిస్తున్నారు. మంచిది. నిజంగా ఆయన పడిన కష్టానికి, నాన్నలు పడిన కష్టానికి ఆ గౌరవం దక్కటం అనేది రైటే. అది ఈ నాన్న కంటే, భూమి మీద ఉన్న మన నాన్న కంటే ఎక్కువ కష్టపడుతున్నది, ఎక్కువ ఆలోచించింది, ఎక్కువగా మన గురించి తల్లడిల్లిపోతున్నది పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి. భూమి మీద ఈరోజు ఫాదర్స్ డే జరుపుతున్నది శరీర సంబంధమైన తండ్రికి, అంటే ఈ దేహం రావడానికి కారకుడైన తండ్రికి ఫాదర్స్ డే జరుపుతుంటే, కనిపించని, కంటికి కనిపించని మహాశక్తి ఆత్మలకు తండ్రి, ఈ దేహాలను ఇచ్చినవాడు, ఆత్మను పెట్టినవాడు, ఈ జీవం అంటూ భూమి మీద ఉంది అంటే ముఖ్య కారకుడు పరలోకపు తండ్రి. ఆ తండ్రికి లోకం ఏమాత్రం భయపడుతుంది, ఆ తండ్రికి లోకం ఏమాత్రం విలువనిచ్చింది అన్నది మనం ఆలోచించాలి. బైబిల్లో దేవుడు ఒక మంచి మాట రాస్తాడు. మీరు మలాకీ గ్రంథం చూస్తే 2వ అధ్యాయంలో, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం అందరం చూద్దాం. ఎంత బాగుంటుంది ఈ మాట. ఆరో వచనం చూద్దామా? క్షమించండి, మొదటి అధ్యాయమే 6వ వచనం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా అన్నాడు. అంటే మీ తండ్రిని గణపరచండి అని దేవుడే చెప్పాడు. అది మనిషి చేస్తున్నాడు ఆల్రెడీ. ఫాదర్స్ డే కుమారుడు తండ్రిని గణపరుస్తాడు. మా నాన్న గొప్పవాడు అని ప్రతి కుమారుడు చెబుతాడు, ప్రతి కుమార్తె చెబుతుంది, మా నాన్న గొప్పవాడు, మా నాన్న మంచివాడు, మా నాన్న నన్ను ప్రేమించాడు అని. తండ్రిని ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె గణపరుస్తుంది, గణపరచాలి. అయితే కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యం పెట్టే యాజకులారా, నేను తండ్రినైతే అది మీ నాన్నకిచ్చిన ఘనత మీ నాన్నకిచ్చారు, మీ అమ్మకి ఇవ్వాల్సిన ఘనత మీ అమ్మకి ఇచ్చారు, నాకు రావలసిన ఘనత చూసారా ఆయన ఎలా అడుగుతున్నాడు. నాకు రావలసిన ఘనత ఏమాయను? నన్నెందుకు గణపరచటం లేదు? నన్నెందుకు గుర్తించలేదు? నన్నెందుకు వెనకకు త్రోసేశారు? ఆ మధ్యకాలంలోనండి ఒక సినిమా కవ అనుకుంటాను, నాన్న గురించి ఒక పోయిటరీ రాశాడు. నాన్న ఎందుకో వెనకబడిపోయాడు. మీరు చూసి ఉంటారు దాన్ని, చాలా వైరల్ చేశారు అప్పట్లో దాన్ని. నాన్న ఎందుకో వెనకబడిపోయాడట. అంటే అమ్మకిచ్చినంత వెయిట్, అమ్మకిచ్చినంత ఖ్యాతి నాన్నకి ఇవ్వటం లేదు అని నాన్న మీద ఒక కవిత రాశాడు ఒక ఆయన. నాన్న వెనకబడిపోయాడు అని.
అంటే మొత్తం మీద అమ్మను హైలైట్ చేస్తున్నారు, నాన్నను కూడా హైలైట్ చేయాలి అని ముందు అమ్మ మీద పాటలు రాశారు, అమ్మ మీద సినిమాలు తీశారు. తర్వాత ట్రెండ్ మార్చి నాన్న మీద కూడా తీశారు. నాన్న మీద పాటలు రాశారు, నాన్నకు మీద సినిమా పేరు పెట్టి నాన్నకు ప్రేమతో అని సినిమాలు తీశారు. అంటే ఎవరికి రావాల్సిన ఘనత కాస్త వెనక ముందు ఎవరికి రావాల్సిన ఘనత వాళ్ళకు వచ్చింది. అందరి ఆత్మలకు తండ్రి అయిన దేవుని ఘనత ఏమైంది? అది అక్కడ అడుగుతున్నాడు ఆయన. నాకు రావలసిన ఘనత ఏమైంది? నన్నెందుకు గణపరచరు? నన్నెందుకు గుర్తించలేదు? అంటే నేను పడుతున్న కష్టం ఏంటో మీకు తెలీదా? నేను పడుతున్న శ్రమ మీకు తెలీదా? ఏమన్నా మీరు ఆలోచించండి. నాన్న మన కొరకు ఎంతకాలం కష్టపడతాడు అంటే మనకి శరీరంలో సత్తు వచ్చేంత వరకు కష్టపడతాడు. ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకోరా, నీకు వివాహం అయింది కదా, నీ కుటుంబం ఏర్పడింది కదా అంటాడు. అక్కడ వరకే పెంచుతాడు. తర్వాత మనల్ని పోషించుకోమని మనల్ని వదిలిపెడతాడు. లేదు, కొంతమందికి శరీరంలో సత్తువు తగ్గిపోతుంది, వృద్ధాప్యానికి వస్తారు. అప్పటి వరకు చక్కగా పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులు తర్వాత నుంచి వాళ్ళ పిల్లలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు తెలియదు కాదు కదా ఇది. భూమి మీద అంటే తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే పరలోకపు తండ్రి మనం పుట్టక ముందు నుంచి మన కొరకు శ్రమ పడుతున్నాడు. ఈ సృష్టిలోనికి మనల్ని తీసుకురావడానికి కష్టపడ్డాడు. తల్లి గర్భంలో ఈ దేహం చేయడానికి కష్టపడ్డాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు తినరావు అని, నువ్వు త్రాగుతావు అని, నువ్వు పుట్టక మునిపే నీకు అవసరమైనవన్నీ ఈ సృష్టిలో పెట్టి అలసిపోయేంతగా పనిచేశాడు. ఈ సృష్టిలోకి నువ్వు వచ్చిన తర్వాత మనకు అవసరమైన గాలి, నీరు, సమస్తం ఈ సృష్టిని చాలా భారంతో నడిపిస్తున్నాడు. భారం అండి ఇది. ప్రపంచ భారాన్ని మోస్తున్న పరలోకపు తండ్రి ప్రపంచ భారాన్ని మోస్తున్నాడు. సృష్టిని కట్టిన తర్వాత సృష్టిని నడిపించాలి, భూమిని పండించాలి, వర్షాలు కురిపించాలి. ఎడతెరిపి లేకుండా, కొనకకుండా, నిద్రపోకుండా పరలోకపు తండ్రి కష్టపడితే ఈ భూమి మీద ఉన్న మనుషులు జీవం కలిగి బ్రతుకుంటుంటే ఆ దేవుడిని ఎంతవరకు ఘనపరిచారు? ఆ దేవుడికి రావాల్సిన స్థానం ఇచ్చారా? ఆ దేవుడికి మహిమ తెచ్చారా? ఎందుకంటే ఈ తండ్రి మనకిచ్చిన జీవితం, అంటే శరీర సంబంధమైన తండ్రి మనకిచ్చిన జీవితం లేదా ఆయన ద్వారా వచ్చిన దేహం మనకు భూమి మీద 60-70 ఏళ్ళు ఉంటుంది. కానీ పరలోకపు తండ్రి పంచిన ఆత్మ మనం శాశ్వతంగా ఉండిపోతాం. ఈ నాన్న కంటే ఆ నాన్న ఇచ్చినవి ఎక్కువ, ఈ నాన్న కంటే ఆ నాన్న పడుతున్న కష్టం ఎక్కువ, ఈ నాన్న కంటే ఆ నాన్న శ్రమ ఎక్కువ, ఆలోచన ఎక్కువ. నీకు తోడుగా ఉన్నది, లేదంటే నిన్ను చివరి వరకు కాపాడేది, నిన్ను చివరి వరకు రక్షించేది ఆ నాన్న. మరి ఆ తండ్రి గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నారు? ఎబ్రీ పత్రికలో ఇలా విడగొడతాడు ఈ రెండట్లని. ఒక మాట చూపిస్తాను. ఎబ్రీ పత్రికలు అండి 12వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము. అందరు తీయండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? 5వ వచనం నుంచి. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుడిని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చూసారా? వాక్యం ద్వారా దేవుడు మనకిస్తున్న హెచ్చరికలట. దేనికి ఇస్తున్నాడు అంటే కుమారులతో సంభాషించినట్లు. మతం చూడండి ఎంత బాగుందో. మీ పిల్లలతో మీరు ఎలాగైతే మాట్లాడతారో, మీ పిల్లలు తప్పు చేసినప్పుడు మీరు ఎలాగైతే గద్దిస్తారో, మీ పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించైన వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి అని మీరు ఎలాగైతే ఆలోచిస్తారో, నేను కూడా మీతో అలాగే మాట్లాడుతున్నాను అన్నాడు. కుమారుడితో సంభాషించినట్లు నేను మీతో మాట్లాడుతున్నాను. నా పిల్లలు కదా మీరు. బైబిల్లో ఉన్న ప్రతి మాట మీకు గద్దింపుగా అనిపించినా,
మీరు నా పిల్లలు గనక మిమ్మల్ని సరిచేయడానికి అలా మాట్లాడుతున్నాను అన్నాడు. ఆ కింద అంటాడు, శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఆ పదం చూడండి. దేవుడు ఎలా చూస్తున్నాడంటే మనం కుమారుడుగా, నా పిల్లలుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను, నా పిల్లలుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఈ మాటలు ఎవరి చెవులు పడ్డాయి? ఈ మాటలు ఎవరి హృదయంలోకి వెళ్ళాయి? ఎవరు ఆయన్ని మా పరలోకపు తండ్రిని కనెక్ట్ అయ్యారు చెప్పండి? ఈ నాన్నకు కనెక్ట్ అయినట్టుగా ఆ నాన్నకు కనెక్ట్ అయ్యారు ఎవరైనా? ఈ నాన్న మీద పెట్టుకున్నంత మనసు ఆ నాన్న మీద పెట్టుకున్నారా? ఈ నాన్నను ప్రేమించినంతగా ఆ నాన్నను ప్రేమించారా? ఆయన చూడండి ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడో, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. అంటే ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు, పిల్లలుగా చూస్తున్నాడు. కానీ భూమి మీద ఉన్న మనుషులు దేవుడిని తండ్రిగా చూస్తారా? మీరు ఆలోచించారా పాయింట్ అక్కడ? నేను మిమ్మల్ని పిల్లలుగా చూస్తున్నాను అన్నాడు. మరి పిల్లలు నాన్నని అలాగే చూసారా? ప్రార్థన ప్రారంభించేటప్పుడు మాత్రం ఒక మాట అంటారండి. ఏమని పిలుస్తారు? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అని ప్రార్థన ప్రారంభించిన వీళ్ళు తండ్రిగా ఫీల్ అవుతూ మాట్లాడారా? ఫీల్ మిస్ అయిందా? ఫీల్ మిస్ అయింది. బైబిల్లో దేవుడే చెప్పాడు తెలుసా, నా పిల్లలు నా దగ్గరికి మాటలతో వస్తారు, నోటి మాటలతో వస్తారు, పెదవులతో నన్ను గనపరుస్తారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది, కనెక్ట్ అవ్వలేదు అన్నాడు ఆయన. నాన్నతో కనెక్ట్ అయినట్టుగా దేవుడితో కనెక్ట్ అవ్వలేదు మనిషి. ఆయన పిల్లలుగానే మనతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. అందుకే మనం తెలుసో తెలియకో ఎన్ని తప్పులు చేసినా భరిస్తాడు. మనం తెలుసో తెలియక ఆయన నిర్లక్ష్యం చేస్తున్నా ఓర్చుకుంటాడు. మన కొరకు మన ధ్యాసలో పడిపోయి, మన జీవిత ధ్యాసలో పడిపోయి ఆయన నిర్లక్ష్యం చేసిన పోలే కదా, పిల్లలు కదా, తెలియదు కదా అని ఓర్చుకుంటున్నాడు, జాలి పడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. అంటే దేవుడు పిల్లల్ని పిల్లలుగానే చూస్తున్నాడు మనుషుల్ని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రారంభపు మాట, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? అంటే నన్నుగా కనపరచరెందుకు? నన్నుగా ప్రేమించరెందుకు? నన్నుగా మహింపరచరెందుకు? ఎవడే నిజంగా అంటే నేను మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాను అని నోరు తెరిచి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, భూమి మీద మన నాన్న అండి, మనని కని పెంచిన నాన్న, నాకు ఏదైనా కష్టం వచ్చింది అనేసరికి హృదయం ఏమైపోతుంది చెప్పండి? తలడిల్లిపోతుంది కదండి. నాన్న ఏదైనా కష్టం అని చెప్పాడు అంటే, నాన్న నాకు బాగోలేదురా, ఒంట్లో బాగోలేదురా అన్నాడు అంటే, మనసంతా తెలియని లోపలేదో చివుకుమంటూ ఉంటుంది, మా నాన్నకి బాగోలేదండి, మా నాన్నకి బాగోలేదండి. మాట్లాడుతానండి, మన నాన్నకు బాగోలేదు అనేసరికి హృదయంలో నుంచి అంత చివుక్కుమని ప్రేమ పుట్టిందే. బైబిల్ అంతా మనం చదువుతున్నప్పుడు నేను బాగున్నాను అన్నాడా, బాగాలేదు అన్నాడు దేవుడు? బైబిల్ ఏమన్నాడు? నా హృదయము భూమి మీద నరులను చేసినందుకు హృదయములో నొచ్చుకుంటున్నాను అన్నాడు. అంటే నా మనసు ఏం బాగోలేదు అన్నాడు. నేను సంతోషంగా లేను అన్నాడు, నేను ఆనందంగా లేను అన్నాడు, నేను ఈ పిల్లలతో విసిగిపోతున్నాను అన్నాడు, ఈ పిల్లల ఎడల నాకు మనశ్శాంతి లేదు అన్నాడు, ఈ పిల్లల ఎడల నాకు నేను కోరుకున్న లక్ష్యం, నా సంకల్పం నెరవేరటం లేదు అన్నాడు. ఇన్ని మాటలు పరలోకం తండ్రి బైబిల్ అంతా మాట్లాడినా, భూమి మీద ఉన్న మనుషులు ఆయన పెయిన్ని, అంటే ఆయన బాధని బాధగా తీసుకుని ఆయన కనెక్ట్ అయ్యారా? మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఆయన బాధను అర్థం చేసుకున్నారా? ఆయన నుండి కావలసినవన్నీ పొందుకున్నారు, స్టిల్ పొందుకుంటున్నారు. స్టిల్ మనం ఆయన లేకపోతే మనం లేవు. ఆయన మనల్ని ఉంచకపోతే ఈ ప్రాణాలు ఉండవు. ఇక్కడ ఒక విషయం చెప్తానంటే మీరు లోతుగా ఆలోచించండి. ఇప్పుడు భూమి మీద ఉన్న మన నాన్న మనకి ఈ శరీర సంబంధమైన ప్రాణం రావడానికి కారకుడే, కాదంటం లేదు. ఇప్పుడు ఈ జన్మనిచ్చిన ఈ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన మన ప్రాణాలు పోకుండా కాపాడగలడా? బాగా ఆలోచించండి. ప్రాణం ఇచ్చిన నాన్న ప్రాణం పోకుండా కాపాడగలడా? కాపాడలేడు. మరి ప్రాణాన్ని నిలబెట్టాల్సింది ఎవరు? దేవుడు. ఒకసారి మీకు బైబిల్లో ఇక్కడ చేపెట్టండి, ఇక్కడ మళ్ళా వద్దాము. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి మరలా వద్దాము. ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండానికి రండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం
20వ వచనం చదువుదామండి. 20 నీ పితరులైన అబ్రహామును, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు, ఇది అండర్లైన్ చేసుకోండి, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. మూలమై ఉన్నాడు. మూలం. మూలం. చూసారా పదాలు? చూసారండి? దేవుడైన యెహోవాయే నీ ప్రాణమునకును, నెక్స్ట్ నీ దీర్ఘాయుష్, నువ్వు భూమి మీద బ్రతుకుతావు కదా, ఆయుష్కాలం, ఆ సంపూర్ణ ఆయుష్కాలం నీకు రావాలి అంటే అది మీ నాన్న చేతిలో లేదు. ఏ నాన్న చేతిలో ఉంది? పరలోకపు నాన్న చేతిలో ఉంది. నీ ప్రాణం, నీ దీర్ఘాయువు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఏమంటే నేను ఒక సీన్ చూశానండి, మీరు కూడా చూసుంటారు వార్తల్లో. హృదయం అంతా నాకు చలించిపోయిందండి. మేబీ రాజస్థాన్ అనుకుంటాను, రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ, ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాకు. వార్త, కొడుకు డ్యూటీకి వెళ్ళాడు, నైట్ డ్యూటీకి వెళ్ళండి. తెల్లవారుజామున 3-4 ఆ టైంలో డ్యూటీ అయిపోయింది. 4 గంటలకి డ్యూటీ అయిపోయింది. వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. శీతాకాలం పొగమంచు పడుతుంది, చిమ్మ చీకటే. ఆ పొగమంచులో డ్యూటీకి వెళ్ళిన కొడుకు ఇంటికి వస్తున్నాడు. వస్తూనండి, వాళ్ళ ఇంటికి వచ్చే దారిలో ఒక బ్రిడ్జ్ వేస్తున్నారు. బ్రిడ్జ్ ఇలాగ వేసి ఇలా క్రాస్ పెట్టారు. ఆ బ్రిడ్జ్ వర్కులు జరుగుతున్నాయి, కంప్లీట్ అవ్వలేదు. బ్రిడ్జ్ హైట్ వేశారు. కింద నది, చాలా పెద్ద నది ఉంది. ఆ నది నిండా నీళ్లు, బురద ఉంది. ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు అక్కడ వాటర్ అంతా తీసేస్తారు, బురద ఉంటుంది. ఈ కొడుకండి తెల్లవారుజాము 4 గంటలకు అలా వస్తూ పొరపాటున ఆ బ్రిడ్జ్ ఇంకా వర్క్ అవ్వలేదు, ఎక్కకూడదు కానీ ఎక్కేసి ఆ బ్రిడ్జ్ నుంచి ఇలా వస్తూ ఇలా స్ట్రైట్ ఇలా తిరగవలసిన వాడు స్ట్రైట్గా వెళ్ళిపోయి బండి మించి ఆ బ్రిడ్జ్ మించి కింద పడిపోయాడు. బ్రిడ్జ్ మించి కింద పడిపోతే ఊబిలో పడిపోయాడు. ఇక్కడ కూరుకుపోయింది, సగం కూరుకుపోయాడు. ఒక్కడు పైకి రాలేడు. ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయాలో తెలియక సొంత నాన్నకి ఫోన్ చేశాడు. ఇంట్లో నాన్నకి, నాన్న ఇలా నేను బ్రిడ్జ్ మించి కింద పడిపోయాను, నేను ఇప్పుడు పైకి రాలేను, ఎవరో ఒకరు త్వరగా రండి, నేను బుర్రలోకి దిగిపోతున్నాను అన్నాడు. నాన్న లేచాడు. ఆ టైంలో కంగారు వచ్చింది. అక్కడికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఈలోపు అతను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు, మా వాడు ఇలా పడిపోయాడు రండి అని. అతను బయలుదేరాడు. పోలీసు వాళ్ళు తెలుసు కదా మీకు, వెంటనే రియాక్ట్ అవ్వరు. వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఈలోపు నాన్న తొందరగా బండి వేసుకుని వచ్చాడు. అప్పటికి పడేటప్పుడు కాళ్ళ వరకు బురదలో కూరుకున్న మనిషి నాన్న వచ్చే టైంకి ఇక్కడ పొట్ట వరకు, పీకల వరకు, ఇక్కడ ఛాతి భాగం వరకు బురదలో ఉన్నాడు. నాన్న వచ్చాడు. ఈలోపు పైనుంచి చూస్తున్నాడు. కేకలు, అరుపులు, నాన్న నేను చచ్చిపోతున్నాను, భూమిలోకి దిగిపోతున్నాను, నన్ను రక్షించండి అంటే అసలు ఇతనికి కంగారులో ఏం పట్టుకుని రాలేదో వచ్చేసాడు. పైన బ్రిడ్జ్ పైన నాన్న ఉన్నాడు, కింద కొడుకున్నాడు. ఎలా లాగుతాడు? ఎలా రక్షిస్తాడు? తాడు కావాలి. ఈలోపు ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు, ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఫైర్ వాళ్ళు వచ్చారు. కానీ ఎవరి దగ్గర తాళ్ళు ఏముంటాయి? వాళ్ళ దగ్గర తాళ్ళు ఉండవు కదా. అది ఎక్కడో ఊరికి చివర కట్టేసరికి అందరూ అప్పటికప్పుడు ఇప్పుడు తాడు కావాలి, దాన్ని పైకి లాగాలి అంటే అప్పటికప్పుడు మరలా ఎవరో వచ్చారు, తాడుకి పంపించారు. వాళ్ళందరూ వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు చూస్తుండగా, ఫైర్ వాళ్ళు చూస్తుండగా, నాన్న చూస్తుండగా ఈ బురదలో ఉన్న అతను కేకలు వేసి బురదలోకి అలా దిగిపోయాడు. అంటే నాన్న కళ్ళ ముందే ప్రాణాలు పోయాయి. ఎవరివి? కొడుకువి. ఈ మాట ఎందుకు చెప్పారంటే నాన్న జన్మనిచ్చాడు తప్ప ఆ జన్మ సాగాల వద్దా అన్నది నాన్న చేతుల్లో మాత్రం లేదు. అది ఎవరి చేతుల్లోనూ లేదు. ఏ నరమాత్రుడు ప్రాణాన్ని, ఆయుష్ను నిలబెట్టలేడు. అది ఇక్కడ చెప్పాడు దేవుడు. ఇప్పుడు నాకు ఆ వార్త చూసిన తర్వాత ఈ రెఫరెన్స్ జ్ఞాపకం వచ్చిందండి. ఆ న్యూస్ చూసిన తర్వాత ఈ వచనం జ్ఞాపకం వచ్చింది. యెహోవాయే మీ ప్రాణమునకును మీ ఆయుష్కును, మీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. మూలం ఆయన మీద ఉంటేనే మీ ప్రాణం, ఆయన మీద ఆనుకుంటేనే మీకు దీర్ఘాయుష్ అన్నాడు. ఇంకా చదువుతాను చూడండి కిందకే. కాబట్టి
నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఎవరిని ప్రేమించాలి? నీ ప్రాణమునకు మూలమైన యెహోవాను నువ్వేం చేయాలి? ప్రేమించి ప్రేమించి ప్రేమించి. ఆయన మీద ఎక్కడ ఉందండి ప్రేమ? నాన్నకు ప్రేమతో ఎవరిని చూపించాడు? ఇప్పుడు నాన్నకు ప్రేమతో దేవుడిని చూపించారా, ఈ నాన్నని చూపించారా? ఆయన్ని ఎవరు ప్రేమిస్తారన్నాను నేను. ఆయన మీద ప్రేమ ఎవరికి ఉంది? దేవుడి మీద ప్రేమ ఎవరికి ఉంది చెప్పండి. మీకు అర్థమైందా? ఎంత బరాసరి చూశారు దేవుడు బైబిల్లో. నేను మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాను, మీ ప్రాణాన్ని నిలబెడుతున్నాను, మీకు ఆయుష్ని ఇస్తున్నాను, ఆహారాన్ని ఇచ్చాను, కుటుంబాన్ని ఇచ్చాను, భార్యని ఇచ్చాను, భర్తని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, మీకు తిండి పెడుతున్నాను, మీ ఆరోగ్యాలు కాపాడుతున్నాను, మీ ఆత్మలను పెట్టాను. సర్వం నేనై మిమ్మల్ని కాపాడుతున్నప్పుడు మీరు లోక సంబంధమైన నాన్నకో, లోక సంబంధమైన అమ్మకో, లోక సంబంధమైన మీ బంధువులకో ఇచ్చిన ప్రేమ నాకు ఇచ్చారా? నన్ను ప్రేమించారా? ఎంత బాగా చెప్పి చూసారా? మీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోనండి. ఆయన హత్తుకుంటే ఏమొస్తుందట? మళ్ళా జీవం. అంటే భూమి మీద బ్రతికించగలడు ఈ నాన్న, చచ్చిపోయిన తర్వాత కూడా ఈ నాన్న బ్రతికించగలడు. ఏనన్నా? ఆయన హత్తుకుని ఉంటే మళ్ళా జీవం అట. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతికేస్తాం అన్నట్టు. ఈ నాన్న బ్రతికిస్తాడా? ఏడుస్తాడా? భూమి మీద ఉన్న నాన్న బ్రతికిస్తాడా? ఏడుస్తాడా? చచ్చిపోతే ఏడుస్తాడండి. ఆయన ఏం చేయగలడండి పాపం? ఆయనకి ఆ శక్తులు ఎక్కడవి? కనుక పరలోకపు తండ్రి ఏమన్నాడు తెలుసా? మీరు చాలామంది చూడండి, కళ్ళ ముందే కొడుకులు చచ్చిపోతారండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయమంటే కోట శ్రీనివాసరావు గారు తెలుసా మీకు? మొన్న చచ్చిపోయాడు ఆయన, సినిమా యాక్టర్. అతని కళ్ళ ముందు అతని కొడుకు చచ్చిపోయాడు. మీకు తెలుసలేదో? కొడుకు ముందు చచ్చిపోయాడు. అలాగే రామోజీరావు గారు, రామోజీ ఫిల్మ్ సిటీ, కొడుకు ముందే చచ్చిపోయాడు. ఇంకా జ్ఞాపకం చేయమంటారా? ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత ఇక్కడే మెట్రో పిల్లర్ని గుద్దుకుని హైటెక్ సిటీ దగ్గర కొడుకు కళ్ళ ముందే చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఉన్నాయి కదండి, వీళ్ళ దగ్గర అధికారాలు కదా, మంత్రులు కదా. ఇప్పుడు డబ్బు ఉండి అధికారం ఉండి కళ్ళ ముందు కొడుకు చచ్చిపోతే బతికించుకోగలిగారా? మీరు ఆలోచించండి, బతికించుకోగలరా? అలాగే ఇప్పుడు కామెడీ యాక్టర్ ఒక అతను ఉంటాడు, బాబు మోహన్, వాళ్ళ కొడుకు కూడా చచ్చిపోయాడు. అజరుద్దీన్ కొడుకు, సినిమా క్రికెటర్ అజరుద్దీన్, వాళ్ళ కొడుకు కూడా చచ్చిపోయాడు. బైక్ రేస్లో ఇక్కడే రింగ్ రోడ్డు మీద చచ్చిపోయాడు వాళ్ళ కొడుకు. అసలు ఇవన్నీ ఈ వార్తలన్నీ మీ కళ్ళ ముందు తెచ్చుకోండి. కన్న కొడుకులు కన్న తండ్రులు కళ్ళ ముందు చచ్చిపోతుంటే బ్రతికించారా? బ్రతికించుకోగలరా? బైబిల్లో దేవుడు మాట అంటాడు, వండరండి బైబిల్. మీరు ఆయన్ని హత్తుకోండి. ఎవరిని? దేవుడిని హత్తుకోండి. ఆయన మీకు ఏమిస్తాడు? జీవమిస్తాడు అన్నాడు కదా. దేవుడిచ్చిన జీవం ఎలా ఉంటుంది తెలుసా? యెషయా గ్రంథానికి రండి మీరు. ఈ మాట చూడండి. అసలు నిజంగా కన్న తండ్రి భూమి మీద ఉన్న నాన్న చనిపోతే సమాధులు చేసేసి శవాలని మర్చిపోతున్నారు. కానీ దేవుడు ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం తీయండి. 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. అందరు చూడండి. మృతులైన నీవారు బ్రతుకుతురు. అంటే నన్ను హత్తుకొని నా కొరకు బ్రతికి నన్ను ప్రేమించి నా వాక్యాలను పాటించి కనుక నువ్వు చచ్చిపోతే మృతులైన నీవారు ఏమవుతారట? మళ్ళా ఎవరు బ్రతికించాలి? ఆ నాన్న బ్రతికించాలి. ఆ నాన్నే బ్రతికించాలి. ఆ నాన్నే జన్మించాడు. ఆ నాన్నే మరణించిన వాళ్ళను సైతము బ్రతికించగలడు. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఏంటన్నమాట? నా వారి శవములు ఏమవుతాయట? అంటే పరలోకపు తండ్రి ఏమంటున్నాడు తెలుసండి? నువ్వు శవం అయిపోయినా, మీ నాన్న శవం అయిపోయినా, మీ అమ్మ శవం అయిపోయినా అందరి శవాలను
బ్రతికించగలిగిన వాడను నేను. నా వారి శవములు ఏమవుతాయి అంటున్నాడు. ఏమన్నా మాట్లాడుతానండి. ఇక్కడ ఇక్కడ దేవుడు చెప్తున్న ఈ మాట ఎంతవరకు మీకు అర్థమైందో. అసలు చనిపోయిన తర్వాత ఏ శవాన్నైనా అది నా శవం అని ఎవరైనా అంటారండి? తీసుకెళ్ళిపోమంటారా? తండ్రే, సొంత తండ్రే, కొడుకంటే పిచ్చే, కొడుకంటే ఇష్టమే, కొడుకంటే ప్రేమే. కానీ చచ్చిపోయిన తర్వాత శవం నాది, నా కొడుకు శవం. ఎవరు ముట్టుకోవడానికి కుదరదు, ఎవరు శ్మశానానికి తీసుకెళ్ళడానికి కుదరదు, ఎవరు సమాధి చేయడానికి కుదరదు. అది నా శవం అంటారా? ఏ తండ్రి అయినా అనగలడండి? ఏం చేసుకుంటాడండి చచ్చిపోయిన కొడుకుని? ఏం చేసుకుంటారండి చచ్చిపోయిన కూతుర్ని? ఏం చేసుకుంటారండి? ఏడుస్తారు తనివితేరా. ఇంక తప్పదు, ఇక చచ్చిపోయాడు, ఇంక అయిపోయింది. ఆ శవాన్ని ఏం చేయాలి? పంపించేయాలి. ఈ నాన్న శవాన్ని పంపించాడు. ఆ నాన్న అంటున్నాడు, నా వారి శవాలు ఏమవుతాయి? సజీవములు అవుతాయి. అంటే శవాన్ని కూడా వదలకుండా ప్రేమించే ప్రేమ ఆ నాన్నది. శవాన్ని ఏమీ చేయలేక ఆగిపోయిన ప్రేమ ఈ నాన్నది. డిఫరెన్స్ తెలుస్తుందా ఇద్దరికి? అలాగని ఈ నాన్న ఏమైనా తక్కువ చేశాడా? ప్రేమించొద్దన్నాడు మనల్ని? ఈ నాన్నని ఏం చేయమన్నాడు చెప్పండి మనల్ని? నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించు, గొప్ప చేయి, వాళ్ళు నీ కోసం కష్టపడ్డారు అని. వాళ్ళని ప్రేమిస్తున్నావు కదా, వాళ్ళని గనపరుస్తున్నావు కదా, మరి నీకు ఇన్ని చేస్తున్న నన్ను కూడా నువ్వేం చేయాలి? గనపరచాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మాట్లాడుతాను, దేవుడు మీతో కనెక్ట్ అవ్వాలి అంటే ఫీల్తో మాట్లాడండి దేవుడితో. పరలోకమందున్న మా తండ్రి, నువ్వే కదా మా తండ్రివి, నువ్వే కదా మా జన్మకు కారకుడివి, నువ్వే కదా మేము బ్రతకడానికి మూలం, కారణం, మా ప్రాణాలకు మూలం నువ్వే కదా తండ్రి, నీతోనే కదా తండ్రి నేను ఉండాలి అని నేను మళ్ళీ చెప్తున్నానండి. మనసు విప్పి దేవుడితో మాట్లాడటం మీరు ప్రార్థనలో నేర్చుకోండి. అలా కనెక్ట్ అవ్వండి పరలోక తండ్రికి. తర్వాత మీ లైఫ్ చూడండి. ఎందుకంటే ఆయన తలుచుకుంటే భూమి మీద ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడైన. నువ్వు జస్ట్ కనెక్ట్ అవ్వట్లేదు అంతే ఆయనతో మన హృదయం కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్న భక్తులు తన పిల్లలు కోరుకున్నప్పుడు ప్రకృతిని స్తంభింపజేశాడు. కొన్ని సందర్భాల్లో చేశాడా? యెహోషువ కోసం సూర్యచంద్రులను ఆపేయలేదండి దేవుడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఆపేయలేదా? అసలు ప్రకృతిని స్తంభింప చేస్తున్న దేవుడికి ప్రకృతిలో మనకి కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం ఆయనకి పెద్ద కష్టమా? మీరు ఆలోచించండి. కానీ ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం ఆయన నుండి అంటే, మన హృదయం తండ్రిగా ఆయన హృదయంతో కనెక్ట్ అవ్వలేదు. దేవుడు మా నాన్న. ఆరాధనకి వెళ్తున్నామంటే మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను, మా నాన్నను ఆరాధించడానికి వెళ్తున్నాను. పాట పాడుతున్నామంటే మా పరలోక తండ్రి, మా నాన్న కోసం పాట పాడుతున్నాను. ఏదైనా ఒక కానుక ఇచ్చేటప్పుడు అయ్యో మా నాన్నకి ఇస్తున్నాను కదా, శ్రేష్టమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి, మా నాన్నకి ఇస్తున్నాను, మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఏదైనా వస్తువు కొనాలి దేవుడి కోసం, మా నాన్నకు కొంటున్నాను. ఇలా మీరు కనెక్ట్ అవ్వండి దేవుడితో, ఫీల్తో కనెక్ట్ అయిపోండి. నిజంగా ఆయన మనల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. ఇందాక మాట్లాడిన మాట హెబ్రీ పత్రిక మీరు వచ్చేస్తే, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయానికి మీరు వచ్చేస్తే 7వ వచనం, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారు అందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు గారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు, ఇది చూడండి వెడగొట్టాడు ఇక్కడ, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అది చెప్పాడు అన్నమాట. మీ నాన్నకి మీరు భయపడండి, మీ నాన్నను మీరు ప్రేమించండి, మీ నాన్న మాటలు మీరు వినండి, మీ నాన్న వేసే శిక్షకు మీరు లోబడండి. మరి ఆ నాన్ననే మీరు అంత గౌరవిస్తున్నప్పుడు, ఆ నాన్ననే మీరు అంత ప్రేమిస్తున్నప్పుడు, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడాలి కదా. ఎక్కువగా ఎవరికి లోబడాలి? ఆ నాన్నకు ఎక్కువగా లోబడాలి కదా. పరలోకపు తండ్రికి జీవం ఇచ్చినవాడు, ప్రాణాన్ని ఇచ్చినవాడు, ఆయుష్ని ఇచ్చినవాడు,
ఆయన హత్తుకుంటే తిరిగి మరలా బ్రతికించగలిగిన శక్తిమంతుడు ఆ తండ్రి. ఆ తండ్రిని మనం ఎక్కువగా ఏం చేయాలి? ప్రేమించాలి. యేసుక్రీస్తుల వారి లైఫ్ చూడండి. అసలు మీరు ప్రారంభపు సువార్తలు చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమవుతుందో, ఆయన నోరు తెరిస్తే మా నాన్న, నోరు తెరిస్తే మా నాన్న. అదేనా యేసుప్రభు జీవితం అంతా? నా పరలోకపు తండ్రి, నా పరలోకపు తండ్రి, ఆయనకి ఇష్టం వచ్చినవి చేస్తాను, ఆయన చిత్తం లేకుండా నేను ఏది చేయను, ఆయనకి మహిమ తేడానికి చేస్తాను, ఆయన నేను ఒకటే. అసలు ఆయన నోరిప్పితే తండ్రి కదండి. ఎవరు? యేసుక్రీస్తుల వారు. మా నాన్న, మా నాన్న, మా నాన్న, మా నాన్న. అసలు ఏంటండి ఆయన 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 మాటలు మీరు చూడండి. నా పరలోకపు తండ్రి, నా పరలోకపు తండ్రి, నా పరలోకపు తండ్రి. అలా మనం ఎందుకు మారలేకపోయాం? అలా మనం ఎందుకు తండ్రికి దగ్గర కాలేకపోయాం? అలా మనం ఎందుకు ఆ తండ్రిని గనపరచడం లేదు? అలా ఆ తండ్రిని మనం ఎందుకు మహింపరచడం లేదు? మీరు ఆలోచించండి. కారణం ఏంటంటే మనకి మనకి ఆయన్ని తండ్రిగా ఫీల్ అవుతూ ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి అన్నది బైబిల్ మనకి చదివినా మనకు అర్థం కాలేదు. ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నారట, కానీ మనుషులు దేవుడిని తండ్రిగా చూడటం లేదు. దేవుడండి, మనకి కావలసినవన్నీ ఆయన నుండి మనం ఏం చేయాలి? పొందుకోవాలి. దేవుడిని దేవుడు అన్నారు తప్ప దేవుడిని తండ్రిగా ఎవరు ఫీల్ అయ్యారు? తండ్రి ఈజ్ మై ఫాదర్, నా ఆత్మను పెట్టినవాడు, నాకు జీవాన్ని ఇచ్చినవాడు, నేను ఎక్కువ గణపరచాలి, ఎక్కువ నేను ఆయన గురించి ఆలోచించాలి, ఆయన కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏదైనా దూరం వెళ్ళిపోయినప్పుడు అండి, పిల్లలు దూరం వెళ్ళిపోయినప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అందరికీ వస్తువులు కొంటారు. అమ్మ కొంటారు, తర్వాత ఇంట్లో ఉన్న చెల్లెలుకో తమ్ముడికో అందరికీ కొంటారు. అలాగే నాన్నకి ఏది ఇష్టమో అది పట్టుకుని వెళ్ళాలి. నాన్నకి కొంటారా? కొంటారు కదండి. నాన్నకు ఇష్టమైంది ఏదో నేను కొనుక్కుని వెళ్ళాలి. నాన్నకి వాచ్ ఇష్టమైతే వాచ్ కొనాలి, నాన్నకి బట్టలు ఇష్టమైతే బట్టలు కొనాలి, నాన్నకి చెప్పులు ఇష్టమైతే చెప్పులు కొనాలి. ఏదో ఒకటి కొనుక్కుని కదండి ఆ నాన్న దగ్గరికి వెళ్తారు. నిజంగా భూమి మీద మన జీవితం ముగిసిపోయేలోపు మనకి ఇన్ని ఇచ్చిన మన నాన్నకు మనమేం పట్టుకుని వెళ్ళాలి? ఆయన ముందు ఏం పట్టుకుని నిలబడాలి? ఆయనకి ఏం పట్టుకుని వెళ్ళాలి అంటే, నన్న భూమి మీద నువ్వు నాకు ఏదైనా చేస్తే మీ క్రియలు, మీరు చేసిన పనులే మీ వెంట వస్తాయి. అదేం రాశాడు బైబిల్లో. వాని క్రియలు వారి వెంట పోవును అన్నాడు. అంటే పరలోకపు తండ్రి దగ్గరకు మనం పట్టుకొని వెళ్ళవలసినవి ఏంటంటే, భూమి మీద ఆయనను మహిమపరచడానికి మనం జరిగించిన కార్యాలు, పరిశుద్ధిని కార్యాలు, దేవుని పిల్లలు దేవుడి కొరకు చేసిన కార్యాలు. తండ్రి, ఇదిగో నీకోసం ఇలాంటి సభలు పెట్టాను, ఇలాంటి ప్రసంగాలు చేశాను, ఇలాంటి పాటలు పాడాను, ఇలా సంఘాన్ని నడిపించాను, ఇలా సంఘానికి సహకారం చేశాను, ఇదిగో ఈ పని నీ కోసం చేశాను, ఈ పని నీ కోసం చేశాను, ఈ పని నీ కోసం చేశాను. నిజమండి. మీరు ఎలా ఆలోచించుకుంటారో తెలియదు, కానీ ఒక క్షణం తీరుకున్న నేను 100 ఆలోచిస్తాను దేవుడి కోసం చేయడానికి. ఇంత ఏమంటే నిద్రలేని రాత్రులు గడుపుతూ, రాత్రి 1 గంట 2 గంటలు టైం ఉన్నా ఏదో ఒక పాట రాయాలని ఆలోచిస్తున్నా ఉన్న కొద్ది టైంలో. ఈ జూన్ నెల కాస్త వర్షాలు పడుతున్నాయి, మీటింగులకి కాస్త తగ్గించేసి మీటింగులు మరో పని చేస్తానండి. ఇప్పుడు త్వరలో షార్ట్ ఫిల్మ్ తీయాలి అని స్క్రిప్ట్ రాసుకుంటున్నాం. చిన్న టైం దొరికినా దేవుడికి ఎలా వాడాలి, దేవుడికి ఏది చేయాలి, ఎలా చేస్తే దేవుడు ఆనందపడతాడు, ఏ రూపంలో దేవుడి వాక్యాన్ని, దేవుడి మనస్సును, దేవుడి ఆలోచనలను సమాజంలోనికి ఏ రూపంలో తీసుకెళ్ళాలి. మా నాన్న కదా ఇంత కష్టపడుతున్నాడు కదా, మనుషుల కొరకు ఆయన పడుతున్న కష్టమేమి మనుషులకు తెలియటం లేదు కదా, ఈ కష్టాన్ని, ఈ బాధను సమాజంలోకి ఎలా తీసుకెళ్ళాలి. నిజమండి. మీకు బాగా దేవుడు అర్థమైపోతే, ఆయన మీద ప్రేమ కలిగితే నిరంతరం మీరు ఎలాగ ఆలోచిస్తారు. మనం ఆయనతో కనెక్ట్ అయితే ఆయన బాధలన్నీ మనకు చెప్తూ ఉంటాడు. అబ్రాహాము కనెక్ట్ అయ్యాడు, అబ్రాహాముకి అన్నీ చెప్పాడా లేదా? చెప్పాడు. మోషే కనెక్ట్ అయ్యాడు, మోషేకి అన్నీ చెప్పాడా? చెప్పాడు. మీరు బైబిల్లో భక్తులు చూడండి, వాళ్ళ హృదయాన్ని ఎవరైతే దేవుడికి ఇచ్చారో వాళ్ళతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. నాన్న ఇది చేయనన్నా, నాన్న అది చేయనన్నా, నువ్వు అలాగ ఉండాలిరా, ఇలాగ ఉండాలిరా, అది చేయాలిరా, ఇది చేయాలిరా. తన పనిలో, తన సేవలో వాళ్ళందరినీ వాడుకున్నాడు. మనం ఎప్పుడైతే దేవుడితో కనెక్ట్ అవుతామో దేవుడు అద్భుతంగా మనకు ఒక ఆసక్తినిచ్చి, ఆయన జ్ఞానాన్నిచ్చి, ఆయన పనినిచ్చి ఉన్నతంగా మనల్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. కానీ మొదట మనం ఆయన తండ్రిగా భావించి మన హృదయం ఆయన హృదయంతో కలిసిపోవాలి. ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నప్పుడు మనం ఆయన ఎలా చూడాలి?
తండ్రిగా ఈ నాన్న మీద ఉన్న దానికంటే ఎక్కువ ప్రేమ ఆ నాన్న మీదే ఉండాలి. ఈ నాన్న కొద్ది కాలం ఉంటాడు మనతో, లేదా ఈ నాన్నతో మనం కొద్ది కాలం ఉంటాం, కానీ ఎప్పుడూ ఉండవలసింది ఏ నాన్నతో? ఆ నాన్నతో. శాశ్వతంగా ఉండవలసింది ఏ నాన్నతో? ఆ నాన్నతో. నిజమండి. ఈ ఈ శరీర బంధాలన్నీ మన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ బంధాలు ఏముండవు. అందరూ ఆయనకి పిల్లలే. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి బంధాలన్నీ ఎంతకాలం? భూమి మీద మనం బ్రతుకున్నంతకాలం, లేదా ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ బంధాలు. ఒకసారి పరలోకానికి వెళ్ళిపోతే అందరూ దేవుడికి పిల్లలే. మీ నాన్న కూడా దేవుడికి కొడుకే, నువ్వు దేవునికి కొడుకువే, అందరూ దేవుని పిల్లడమే. కనుక చిన్న కాలంలో ఉండే ఈ బంధాలను ఇంతగా హత్తుకున్న మనిషి పరలోకంలో ఉన్న దేవుడిని హత్తుకున్నాడా? ఆలోచించండి. తండ్రి గురించి ఎక్కువగా ఆలోచించండి. తండ్రి గురించి ఎక్కువగా ప్రయాసపడండి. తండ్రి గనక మీ మీద చూపు గనక నిలిపాడు అంటే, మీ హృదయం నచ్చి, మీ మనసు నచ్చి, ఒక్కసారి ఆయన మనస్సు కనుక మీ మీదకి వచ్చింది అంటే, మీ జీవితం భూమి మీద చాలా అద్భుతంగా ఉంటుంది. అలా రావాలి అని తండ్రి మీ చెంతకు నిరంతరము మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, భూమి మీద మనుషులుగా మా కళ్ళ ముందు కనబడుతున్న మా నాన్న మాకేం చేశాడో మాకు తెలిసింది కనుక తండ్రి, ఆయన మీద మాకు ప్రేమ కలిగింది. అదృశ్యుడిగా ఉండి మీరు ఎన్ని చేస్తున్నారో ఈ మనుషులకు కనబడక మీ కష్టం తండ్రి. మిమ్మల్ని ప్రేమించటం లేదు, మిమ్మల్ని హత్తుకోవటం లేదు. అట్టి భాగ్యం మీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, మా తండ్రిగా మిమ్మల్ని ఎప్పుడు హత్తుకుని బ్రతికి జీవాన్ని పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.